కాక జీవన తొలిసంజ అనుదినమన్న అనే ఒక ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఎలా ఉన్నారండి? నిన్న దినమంతా క్షేమకరంగా గడిచింది కదూ? కుటుంబంలో అందరూ బాగున్నారు కదూ? మీ వృత్తులను, మీ వ్యాపారాలను, మీ ఉద్యోగాలను, మీ రాబడి అంతటిని దేవుడు దీవించాలని, మీ కుటుంబం అంతటికి సంపూర్ణ ఆరోగ్యమును, దేవుడి క్షేమాన్ని ఇవ్వాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే అందుబాటులో ఉంటున్నటువంటి ఈ యొక్క జీవన తొలిసంజ అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నారు కదూ? తప్పక వీక్షించండి. అంత మాత్రమే కాదు, అనేక మందికి దీన్ని షేర్ చేయవలసిందిగా కూడా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే సబ్స్క్రైబ్ ఇంకా చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని, మరి ముఖ్యంగా మీ యొక్క ప్రార్థన అవసరాలను మా దృష్టికి తీసుకురావడం మర్చిపోవద్దు. తప్పకుండా నేను నాకు ఇవ్వబడిన ఆత్మీయ సంతానము మీ గురించి ప్రార్థన చేయడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, పాపము నిండిన లోకంలో మనం ఉంటూ ఉన్నాం. ఎటు చూచినా పాపము భయంకరంగా విస్తరిస్తూ ఉంది, రోజు రోజుకి పెరుగుతూ ఉంది. నిజంగా మనుషుల యొక్క పద్ధతులు, మనుషుల యొక్క స్థితిగతులు, నడవడికలు మనం చూస్తున్నవి, మనం వింటున్నవి చూస్తే వేదన, బాధ, కొన్నిసార్లు ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంది. నిజంగా ఇలాంటి పరిస్థితులలో, సవాళ్ళ మధ్య, ప్రతికూల పరిస్థితుల మధ్య, పాపానికి అత్యంత దగ్గరగా నడుస్తున్న పరిస్థితుల మధ్య నిజంగా పాపాన్ని అధిగమించడం బహు కష్టమేమో అన్న దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. అవును ప్రియబిడ్డలారా, అతిశయించడానికి లేదు. పాపం నన్ను ఏమి చేయదు, పాపంలో నేను ఇక పడిపోను, పాపపు ముళ్ళు విరిగిపోయింది అనడానికి వీలు లేదు. ఎందుకంటే శరీరం ఉన్నంత వరకు పాపముతో యాసెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే పాపముతో ఏకీభవించే శరీరంలో మనం ఉన్నాం. అర్థమైంది మీకు? పాపముతో ఏకీభవించి, పాపముతో కలిసి, పాపముతో నడిచే శరీరంలో ఉన్నాం. సో ఈ శరీరములో ఉన్నంత కాలము మన చుట్టూతో ఉన్న పాపంతో పోరాటం చేయక తప్పదు. అయితే ఒకటి, ఈ పోరాటం ఎలాగో చేయాలి? కొన్నిసార్లు అనుకుంటాం, పాపం మనల్ని నగ్గలేదు, పాపం మనల్ని ఓడించలేదు అని అనుకుంటాం. నిజమే. కానీ కొన్నిసార్లు పాపముతో పోరాటం కంటే కొన్నిసార్లు పాపం నుండి దూరంగా పారిపోవడమే మనకి మంచిది. పాపంగా దూరంగా పారిపోవడం ఏంటి పాస్టర్ గారు అని అంటారా? అవును ప్రియబిడ్డలారా, యోసేపుని పోతీఫరు భార్య అనుదినము కూడా అతన్ని ప్రేరేపిస్తున్నప్పుడు యోసేపు చేసిన పని అక్కడే ఉండి పోరాడలేదు. పాపము నుండి దూరంగా ఆ గదిలో నుండి, ఆమె యొద్ద నుండి పారిపోయిన సందర్భం మనకు కనబడుతుంది. అప్పుడే నాకు లేదండి, నేను చాలా బలవంతుడిని, ఎలాంటి పాపమైనా నేను ఏమి చేయలేదు అని అనుకోవడానికి వీలులేదు. ఎందుకంటే ప్రతి అనుక్షణము మన చుట్టూ పాపము బహుబలంగా పనిచేస్తుంది. ఏమాత్రం అవకాశం ఇచ్చినా మనం పడిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. దావీదు లాంటి భక్తిపరుడే, ప్రార్థనాపరుడే, ఆరాధన చేసుకుడే ఒక్క చూపుతో పాపంలో పడిపోయాడు కదా. అవును, కొన్నిసార్లు పాపాన్ని ఎదిరించి పోరాడడం కంటే పాపము నుంచి దూరంగా పారిపోవడం నేర్చుకోవాలి. పాపం నుంచి దూరంగా పారిపోవడం అంటే ఓడిపోవడం కాదు. పాపం నుంచి దూరంగా పారిపోవంటే పాపం ముందు ఓడిపోయి, లేకపోతే పాపాన్ని నెగ్గలేదని కాదు, పాపాన్ని నెగ్గే క్రమంలోనే పారిపోవడం. అవును, కొన్నిసార్లు పాపం నుండి పారిపోవడమే మనం నెగ్గడం. అంతేగాని నన్ను ఏమీ చేయలేదు, నేను దేనైనా బలంగా ఉంటాను, నేను అంత త్వరగా పడిపోను అనడానికి వీలు లేదు. అలాంటి దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి వాక్యం ఏంటి ప్రియబిడ్డారా? దేవుని సొంతలో పాపం నీ దగ్గరగా ఉంటుందా? అది దాని నుంచి పారిపో.
వీలైనంత మటుకు దానికి దూరంగా పారిపో. అప్పుడు తప్పకుండా నీవు రక్షించబడతావు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని సందులో చుట్టూతో పాపపు పరిస్థితులు, పాపపు మనుషులు, పాపము ఏలుతున్న స్థితిగతులు ఈరోజు కనబడుతున్నాయి. కాబట్టి బహు జాగ్రత్తగా బ్రతకవలసిన వారమైన కల్పిసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ప్రేమించి మరో దినమిచ్చు ఈ దినమును బట్టి, ఈ సమయాన్ని బట్టి నేను మనసారా స్తుతిస్తూ, అయా ఉదయకాలము ప్రభా, అయా పాపము నుండి పారిపోవడం మాకు నేర్పిస్తూ ఉన్నాం. పాపానికి దగ్గరగా ఉండి, లేకపోతే పాపాన్ని ఎదురవ్వాలని, పాపాన్ని ఎదిరించాలని దానికంటే కొన్నిసార్లు పాపం నుండి దూరంగా పారిపోవడమే మేము నెగ్గడం. అలాంటి మనుషుల దగ్గర నుంచి, అలాంటి పరిస్థితుల దగ్గర నుంచి పారిపోవడమే మేము నేర్చుకోవాల్సిన విషయం ప్రభు. ప్రతి ఒక్కరి మీదకి పాపం మీద విజయం దయచేయండి నాయన. బలహీనత మీద విజయం దయచేయండి నాయన. లోకం మీద, శరీర సంబంధమైన వాటి మీద విజయం దయచేయండి. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భఫలంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎస్ లార్డ్. అలాగే ఈరోజు వారి దినచర్య ఎంతట్లో మీరు తోడు నడిపించమని, మహిమ పొందమని, ఇతర దేశాల్లో ఉన్న వారు కూడా జ్ఞాపకం చేసుకోమని, ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారు, హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని, ప్రతి కుటుంబంలో నిండైన సమాధానం దయచేయమని, పుట్టినరోజు వేడుకలు, వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ.